सर मुझे हरप्रसाद मिश्र सागर ट्रस्ट मेंबर देखो तो विगत किसी 2 वर्ष है जगन्नाथ सागर ट्रस्ट आरंभ कर आमर जगन्नाथ सागर बर्तमान नहीं आमर स्वाभिमान आम पाक दूरे आमे गत इलेक्शन टू आमे गोटे आशा भरोसा जयपुर जनसाधारण समस्त को आशीर्वाद करते आम चेयरमैन को आशीर्वाद करते आम एमएलए को आशीर्वाद करते गोटे आशा भरोसा नहीं कि आशीर्वाद को करते जे जयपुर सुंदर हम सुदृढ़ हम समृद्धि हम किंतु परिप्रेक्षी परवर्ती समय देखागला जे जयपुर जगन्नाथ सागर सुखे दिगला आम कौन दुर्नीति है कौन है आम सब चिंता करने नाऊ किंतु आम चाहूँ आम जगन्नाथ सागर आम स्वाभिमान को फेर आने दीर्घ दिन आंदोलन करुचु जनसाधारण आशीर्वाद चाहूँ आम ये जगन्नाथ सागर को पुनरुद्धार करा तेणु आम अहरह चेष्टा करुचु आम 8 जन थिलु आज 80 जन हेलुणी किंतु प्रशासन जाना दरकार एक दिन विस्फोषित हम धीरे धीरे समस्त को आम संगीत करूँ कि जिते दिन चलने जगन्नाथ सागर को रेस्टोर करने आमर आप्राण चेष्टा तेणु गोटे स्लोगान रे आमर स्वाभिमान आमको फेर दि जाऊ आम जगन्नाथ सागर आमको फेर जाऊ एति ही मोर कहवार अर्थ। నా పేరు ఏ శ్రీనివాసరావు 18వ వార్డు మాజీ కౌన్సిలర్ మాట్లాడుతున్నాను। ఈరోజు ఇక్కడ మనమంతా కూర్చున్నామంటే జైపూర్ వాసులందరూ జగన్నాథ్ సాగర్ తాలూకా పరిస్థితి దారుణంగా ఉంది। ఎందుకంటే ఎంతో అందమైన అవసరమైన మన సాగరాన్ని ఈరోజు కొంతమంది నిర్లక్ష్యం వల్ల ఈరోజు దానికి అధోగతి పాలైంది। ఎందుకంటే మీ అందరికీ తెలిసే ఉంటుంది అప్పర్ కొల్లా ప్రాజెక్ట్ రాకముందు మొత్తం జైపూర్ టౌన్కి వాటర్ సప్లై సాగర్ నుండి వస్తున్నది। చిన్నప్పుడు మేమందరం ఆ సాగర్లో ఈత కొట్టుకుని ఆనందంగా ఎంతో సరదాగా దానివల్ల కింద భూములు కూడా పంట భూములు ఉండేది, పంట పండుది, ధాన్యం పండుతుండేది। అన్ని విధాలుగా జైపూర్కి నీటి ఎద్దడి లేకుండా జరిగే ఒకే ఒక్క ప్రాజెక్టుగా సాగర్ ఉండేది। కానీ ఈరోజు ఆ సాగరాన్ని పొరుగు రాష్ట్రాల్లో ఉన్న ఛత్తీస్గఢ్ లాగా తెలంగాణలో ఉన్న హుస్సేన్ సాగర్ లాగా డెవలప్మెంట్ చేస్తానే ఉద్దేశంతో గవర్నమెంట్ కొంత నిధులు ఇచ్చింది। కానీ ఏ లోపం వల్ల కానీ ఆ సాగరం తాలూకా అభివృద్ధి చెందకుండా పూర్తిగా నాశనం అయిపోయింది। అంటే తిరిగి ఆ సాగరం మనకి మళ్ళీ ఆ అందాన్ని అవసరాన్ని తీరుస్తుందో లేదన్న భయం పట్టుకుంది। ఆ భయంతోనే ఈరోజు ఈ ప్రజలందరూ జైపూర్ ప్రజలందరూ రోడ్డు ఎక్కవలసిన అవసరం ఏర్పడింది। కాబట్టి నా యొక్క అభ్యర్థన గత ప్రభుత్వంలాగే ఈ ప్రభుత్వం కూడా సహాయం చేయాలి।